బ్రేకింగ్ చూస్తున్నాం. కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేత బతిన శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. ఐపీసీ 504, 505, 2 సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి 2,500 కోట్ల రూపాయలు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని వ్యాఖ్యలు కేటీఆర్ చేసిన నేపథ్యంలోనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేటీఆర్ పై కేసు నమోదు చేశారు. కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సీఎం రేవంత్ పై అసత్య ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేత బతిన శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ పై ఐపీసీ 504, 505, 2 సెక్షన్ల కింద కూడా కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి 2,500 కోట్ల రూపాయలు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంచారనే వ్యాఖ్యలపై కూడా కేటీఆర్ పై కేసు నమోదైంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, 2,500 కోట్ల రూపాయలు ఎక్కడ వసూలు చేశారు, ఎవరి దగ్గర వసూలు చేశారు, ఇలా అనేక ప్రశ్నలతో మొత్తానికైతే కేసు అయితే నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు 2 days బ్యాక్ మనం కూడా చూసాము. ప్రధానంగా ఇక్కడ డబ్బులు వసూలు చేసి సెంట్రల్ లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ కోసం అనేసి ఈ డబ్బులంతా కూడా వసూలు చేసి పంపించారంటూ కూడా చాలా కీలకమైనటువంటి అలిగేషన్ కేటీఆర్ చేయడం జరిగింది. సో దీని మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల పైన కాసేపటి క్రితమే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. ప్రధానంగా హన్మకొండ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైతే దాన్ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఐపీసీ 504, 505, పబ్లిక్ 2 సెక్షన్ కింద కేసు నమోదు చేసినటువంటి బంజారాహిల్స్ పోలీసులు ఈ కేసు పైన కేటీఆర్ ను కూడా పిలిపించి విచారించబోతున్నారు. అంటే కేసు ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలోనే ఆయనకు నోటీసులు జారీ చేస్తారు. ఈ కేసుకు సంబంధించి మీరు ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యల పైన మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ఆ ఆధారాలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా మాకు సమర్పించాలంటూ కూడా ఫస్ట్ ఒక లీగల్ గానే నోటీసులు అయితే జారీ చేశారు. వన్స్ లీగల్ గా నోటీసులు జారీ చేసిన తర్వాత కేటీఆర్ ఎటువంటి ఎవిడెన్స్ లని పోలీసులకు అందించబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించి అందులోనూ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పర్సన్ పైన అలిగేషన్ చేయడం అనేది చాలా సీరియస్ గానే తీసుకుంటారు. కాబట్టి ప్రస్తుతం ఎఫ్ఐఆర్ కూడా నమోదైనటువంటి నేపథ్యంలోనే శ్రీనివాసరావు అనేటటువంటి కాంగ్రెస్ నేత ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతుందో ఆ కంప్లైంట్ ఆధారంగానే కేటీఆర్ కి బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు ఇచ్చి పిలిపించి విచారించబోతున్నారు. ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో 2,500 కోట్లకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలను సమర్పించాలని త్వరలో బంజారాహిల్స్ పోలీసులు కేటీఆర్ ని అడగబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.